అయితే గౌతమ్ ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఈరోజు మనం చూసాం నిజామాబాద్ జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లా ఆరుమూరులలో రైతులు ఈరోజు రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఈ క్లిష్ట సమయంలో రైతుల పక్షాన పార్టీ తరపున ఎలాంటి నిర్ణయాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు? చక్రి గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు రామ్మోహన్ గారికి, నోమన్ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులకు, మన ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చక్రి గారు, అంటే ప్రస్తుత ప్రభుత్వం రైతుల పట్ల ఎంత పక్షపాతంగా పనిచేయాలో అంత చేయట్లేదని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని బట్టి అయితే చెప్పుకోవచ్చు. అంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకన్నా ముందు పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత రైతుల పట్ల ఎంతటి పక్షపాత ధోరణిని వహించి వాళ్ళకు మేలు చేయడంలో ఎంత ఒక అగ్రగామిగా ఉందనేది కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే నేను అంటే రామ్మోహన్ సార్ గారిని నేను విమర్శించట్లేదు, కానీ రామ్మోహన్ సార్ గారు ఎక్కడా కూడా అంటే 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతు పరిస్థితి ఎంత దయనీయంగా, ఎంత దారుణంగా, ఎంత ఘోరంగా, ఆత్మహత్యల తెలంగాణ ప్రాంతము, ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్ ప్రాంతము ఉన్నప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి ఉండేది. ఆ తర్వాత 2014 తర్వాత మనం అధికారంలో మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పరిస్థితులు ఒక్కొక్కటిగా ఎట్లా మార్చుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ గారు దాన్ని ఒక చాకచక్యంగా ఎంత పద్ధతి ప్రకారంగా రైతులకు మేలు చేస్తూ వచ్చారనేది అనేక ఉదాహరణలు ఉన్నాయి. తను మాట్లాడుతూ అంటే నేనేమంటున్నానంటే తను మాట్లాడుతూ అన్ని నేనేమంటున్నానంటే అన్ని ప్రభుత్వాలను ఒకే ఘటన కట్టారు రామ్మోహన్ గారు. నేనేమంటున్నానంటే ఒక ప్రభుత్వానికి ఇంకో ప్రభుత్వానికి రామ్మోహన్ గారు ఏం చెప్పారంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధాన్యం కొనుగోలులో రైతులు ఇబ్బందులు పడ్డారనే విషయాన్ని చెప్పారు. ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి మేము రాకన్నా ముందు, మేము వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడంలో సుమారు ఒక 100 సమస్యలు ఉంటే దాన్ని 60 సమస్యలు తగ్గించి ఒక 40% ఉంటే 40 సమస్యలు ఉంటే ఉండొచ్చు కదా నేను అంటున్నాను. కానీ ఒక 60-65 రకాల సమస్యల్ని తీర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఆ 100 రకాల సమస్యల కాలంలో రైతులు ఉరేసుకొని ఉరి తాళ్లకు బిగించుకొని వేలాడేసిన సందర్భాలు కదా. ఆ సందర్భాన్ని దాటించి మేము అనేక సమస్యల్ని పరిష్కరించినాం కదా. అది ఏది రైతు బంధు పథకం పెట్టడం కావచ్చు, లేకపోతే మద్దతు ధర ఇవ్వటంలో కావచ్చు, నీళ్ళని అందించడం కావచ్చు, అంటే పంటలన్నింటినీ సస్యశ్యామలం చేయడం కావచ్చు, 24 గంటలు అందించడం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల మద్దతు ధర ఇచ్చే విషయంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికని ఏర్పాటు చేసి రైతులకు అత్యంత లాభసాటిగా మార్చిన ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా నేను ఒకటి చెప్పాను, చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అంతకుముందు 2014లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, మధ్యలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు పరిపాలించిన మా ప్రభుత్వానికి ఒకే ఘటన కట్టడం అది కరెక్టేనా? నా ప్రశ్న అది, మౌలికమైన ప్రశ్న. తప్పైతే రామ్మోహన్ సార్ నన్ను ఖండించవచ్చు, గౌతమ్ నువ్వు చెప్తున్న తప్పని చెప్పేసి అనొచ్చు. నేనేమంటున్నానంటే ఎంఎస్పి ఇప్పుడు మొక్కజొన్న రైతుల యొక్క సమస్యల్ని తీర్చడానికి మా బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్లకు మద్దతు ధర 2,400 రూపాయలు ఇచ్చింది. అదేవిధంగా ప్రతి 5,000 ఎకరాలకు ఒక ప్రత్యేక ఆఫీసర్ని కేటాయించింది. ఎక్కడ ఏ సమస్య రాకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కరించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నది. మీరు చూడండి, ఐకేపీల ద్వారా పంట కొనుగోలు చేయలేదా? అదే పంట కొనుగోలు ఆ రోజు వరేసుకుంటే ఉరే అనే మాట కేసీఆర్ గారు అన్న దాంట్లో నిజం లేదా? మనకు 1000 లీటర్లు ఒక పంట పండడానికి కావలస్తున్నప్పుడు, దాన్ని అమ్మడానికి పోయినప్పుడు, మార్కెట్ లేనప్పుడు, కేంద్ర ప్రభుత్వం కొనప్పుడు మనము వేరే పంటల వైపు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పడం కోసం దాన్ని ఒక ఘాటైన పదం ఉపయోగించి, అంటే రైతులకు అర్థమయ్యే రీతిలో చెప్పాలని చెప్పేసి అని అనుకుంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు చిలువలు పలువలు చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా అదే మాట అది ఉపయోగించకపోవచ్చు, కానీ మీరు వేసుకోకూడదు, ప్రత్యామ్నాయం ఆలోచించాలి. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడితే తప్పైంది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే చాలా బ్రహ్మాండంగా, చెవులకు ఇంపుగా, వినసొంపుగా ఉంది. అంటే అన్ని పార్టీలకు నేనేమంటున్నానంటే మీడియా కూడా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు అత్యంత అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. నిన్న నిర్మల్లో మీరు చూడండి, మొక్కజొన్న రైతు ప్రభుత్వ నిర్లక్ష్యము, వైర్లు వేలాడి మొక్కజొన్న పంట మీద పడి ఘోరంగా కొన్ని ఎకరాలు కాలిపోయినాయి. ఎకరాలు కాలిపోతే 2
లేడీస్ పాపం ఆ పంట పొలంలో ఇద్దరు వాటేసుకొని కౌగిలించుకొని బాధపడుకొని కంటెంబడ నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళ కంటెంబడు రక్తపు చుక్కలు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ దరిద్రాన్ని ఎవరూ ప్రశ్నించరు, ఇటువంటి దరిద్రపు పరిపాలనను ఎవరు ప్రశ్నించరు. కానీ 10 ఏళ్ళు మేము అన్ని రకాలుగా ఆదుకున్నాము, అన్ని రకాలుగా అండగా ఉన్నాము, ఆ విషయాన్ని మాత్రం ఎవరు చాలా జాగ్రత్తగా ఆ విషయాన్ని కూడా ప్రస్తావించకుండా ఉన్నారంటే చాలా బాధపడుతున్నా. నేను మంచిని మంచానండి, చెడుని చెడనండి. మీరు అనడంలో నేను ఖండించను. ఇప్పుడు మా ప్రభుత్వం చేస్తున్న సందర్భంలో, మా ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మీరు ఏదైతే మేము చెడు చేసినామా దాన్ని క్వశ్చన్ చేయండి. కానీ అదే సందర్భంలో రైతుని ఆదుకోవడంలో మేము అగ్రగామిగా ఉన్నాము, రైతుల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవడంలో మా ప్రభుత్వం, మా కేసీఆర్ గారు మేము అగ్రగామిగా ఉన్నాము, అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. దాన్ని అందరూ గమనించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా